హలో క్లాస్, ఇవాళ మనం ఎక్సర్సైజ్ 2.1లో 7th క్వశ్చన్ చూస్తున్నాం. క్వశ్చన్ ఏంటి? రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. ఓకే మనకి సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చాడు, మనం రోస్టర్ ఫామ్ రాయాలి. ఓకేనా? అందులో ఫస్ట్ వన్ చూద్దామా? ఫస్ట్ వన్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 50 బట్ స్మాలర్ దాన్ 100 అంట. ఓకే ఎక్స్ అనేది ఏంటి? న్యాచురల్ నెంబర్. మీకు ఆల్రెడీ తెలుసు న్యాచురల్ నెంబర్ స్టార్ట్స్ ఫ్రమ్ 1 అని. ఓకేనా? కానీ మనకేం కావాలి? గ్రేటర్ దెన్ 50 బట్ స్మాలర్ దెన్ 100 అంట. అది చాలా పెద్ద లిస్టే, పర్లేదు రాసేద్దాం. ఓకేనా? గ్రేటర్ దెన్ 50 అంటున్నాడు, సో 50 ఈజ్ నాట్ ఇంక్లూడెడ్. 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60 అలా మనం 99 వరకు రాయాలి. ఎందుకు? స్మాలర్ దెన్ 100 అంటున్నాడు కాబట్టి. 100 నాట్ ఇంక్లూడెడ్ కదా. సో అలా మనం ఎక్కడి వరకు రాయాలి? నేను రాసేస్తే ఈ మొత్తం పేజ్ నిండిపోతుంది, బట్ మీకు అర్థమైంది కదా. సో నేను సో ఆన్ పెట్టేసి 99 రాస్తున్నాను. ఓకేనా? లేదంటే మొత్తం పేజ్ మనం ఇదే రాసుకుంటూ కూర్చోవాలి. మీకు అర్థమైంది కదా. సో డైరెక్ట్గా రాసేస్తున్నాను. ఓకేనా? ఇది మన ఫస్ట్ వన్. సెకండ్ వన్ చూద్దామా? సెకండ్ వన్ ఏంటి? ఎక్స్ ఈజ్ అన్ ఇంటీజర్ అంట. ఓకే మీకు ఇంటీజర్స్ తెలుసు కదా, -∞ to +∞ ఉంటాయి. వేర్ x² = 4 అంట. నాకు తెలిసి రెండే ఉంటాయి. ఎందుకు అంటే ఇప్పుడు మీరు చూడండి, 2² ఏమవుతుంది? 4 అవుతుంది. అప్పుడు -2² ఏమవుతుంది? చూడండి, -2 × -2 కదా. అంటే దాని అర్థం ఏంటి? -∗ అవుతుంది. 2 × 2 4. సో -2² కూడా 4 అవుతుంది. సో బి సెట్ ఏంటి? -2 ఇంకా 2. ఇవి రెండు నెంబర్స్కి మాత్రమే మనం స్క్వేర్ చేస్తే 4 వస్తుంది. 2² 4 వస్తుంది, అలాగే -2 కూడా 4 వస్తుంది. ఓకేనా? ఇలా మన సెకండ్ వన్ అయిపోతుంది. థర్డ్ వన్ చూద్దామా? థర్డ్ వన్ ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అ లెటర్ ఇన్ ద వర్డ్ లాయల్ వర్డ్లో ఉన్న లెటర్స్ అంట. ఎలా రాస్తాం దీన్ని? డి ఈజ్ ఈక్వల్స్ టు లాయల్లో ఎల్ ఉంది, ఓ ఉంది, వై ఉంది, ఏ ఉంది, మళ్ళీ ఎల్ ఉంది. ఎల్ ఆల్రెడీ ఒకసారి రాసేసాం కదా, ఇంకోసారి రాయాల్సిన అవసరం లేదు. ఓకేనా? ఇలా మన థర్డ్ క్వశ్చన్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫోర్త్ వన్ చూద్దామా? ఫోర్త్ వన్ ఏంటంట? మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2n² + 1 అని ఇచ్చాడు. ఓకే కానీ ఎన్ వాల్యూ మారుతూ ఉంటుందంట. ఎన్ వాల్యూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంట? -3, -2, -1, 0, 1, 2, 3. ఓకేనా? ఇవన్నీ ఎన్ వాల్యూస్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది క్వశ్చన్ లో, బట్ ఇది బిలాంగ్స్ టు. ఓకేనా? n బిలాంగ్స్ టు z. ఓకే కానీ ఇవన్నీ మనం ఎలా చేస్తాము? n ప్లేస్ లో వాల్యూస్ పెట్టుకొని x కి వచ్చే వాల్యూస్ ని సెట్ లాగా మార్చుకోవడమే. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? n ప్లేస్ లో ఒక్కొక్క వాల్యూని పెట్టుకొని ఏమొస్తుందో చూడాలి. ఓకేనా? ఫస్ట్ n ఈజ్ ఈక్వల్స్ టు -3 పెట్టుకొని చూస్తున్నాను. ఏమవుతుంది? x ఈజ్ ఈక్వల్స్ టు 2 × -3² + 1 అంటే ఏమవుతుంది? 2 × -3² అంటే ఏంటి? -3 × -3 అంటే ఏంటి? 9. అంతే కదా. -∗ ఏమో +3 × 3 ఏమో 9 అయిపోతుంది. 2 × 9 + 1 ఏమొస్తుంది? 2 9s are 18 + 1 అంతే కదా, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 19. ఓకేనా? -3 ఉన్నప్పుడు మనకు వాల్యూ ఎంత వస్తుంది? 19. మీరు బాగా గమనిస్తే ఒకవేళ 3 ఉన్నా కూడా మన వాల్యూ ఏమొస్తుంది? 19 వస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ జస్ట్ మైనస్ బదులు ప్లస్ ఉంటుంది, అంతే కదా. మిగతాదంతా సేమ్. 3² అయినా 9, -3² అయినా 9 అలా. ఓకేనా? నేను మళ్ళీ ఈ +3 పెట్టి చూడను, ఎందుకంటే రెండు వాల్యూస్ సేమే వస్తాయి. ఒకవేళ మీకు డౌట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు మనం n ప్లేస్లో -2 పెట్టుకొని చూద్దాం. ఏమైపోతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 × -2² + 1 అంతే కదా. 2 × -2² ఏమవుతుంది? +4. ఎందుకంటే -2 × -2 -∗ ఏమో ప్లస్ అయిపోతుంది. అలాగే 2 × 2 ఎంత? 4 + 1. ఇప్పుడు ఏమవుతుంది? 2 4s are 8 + 1 అంటే 8 + 1 ఎంత? 9. -2 ఉన్నప్పుడు మన వాల్యూ ఏమొస్తుంది? x వాల్యూ 9. అలాగే +2 ఉన్నా కూడా
9 వస్తుంది. నేను ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఏది మారదు కదా, మిగతా అదంతా సేమ్ టు సేమే. ఈ -2కి బదులు +2 ఉందనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడ జస్ట్ ప్లస్ ఉందనుకోండి, ఏదైనా మారుతుందా? +2 హోల్ స్క్వేర్ అనుకోండి 4 వస్తుంది. సో మనకి 9 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం -1 పెట్టుకొని చూద్దాం. సో x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ 1. ఏమైపోతుంది ఇది? 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1 ఇంటూ 1 ఏమవుతుంది? 1 1 జా 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి నేను డైరెక్ట్గా ప్లస్ రాసేసుకున్నాను. ఓకేనా? +1. ఇప్పుడు చూడండి 2 1 జా ఎంత? 2 ప్లస్ 1 ఏమైపోతుంది? మనకు ఆన్సర్ 3 అవుతుంది ఎక్స్ వాల్యూ. ఓకేనా? సో -1 ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 3. అలాగే +1 ఉన్నప్పుడు కూడా 3 అవుతుంది. ఎందుకు అంటే ఇమాజిన్ ఇక్కడ ప్లస్ ఉంది అనుకోండి, ప్లస్ ఏమైనా మారుతుందా? 2 ఇంటూ +1 హోల్ స్క్వేర్ ప్లస్ 1, 2 ఇంటూ 1 1 జా 1 ప్లస్ 1 మొత్తం యాజ్ ఇట్ ఈస్ గానే ఉంటుంది. సో ఆన్సర్ 3 వస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం 0 పెట్టుకొని చూద్దాం. n ప్లేస్ లో 0 పెట్టుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ 0 స్క్వేర్ ప్లస్ 1. అంతే కదా? ఏమైపోతుంది అప్పుడు? 2 ఇంటూ 0 ప్లస్ 1 ఏమవుతుంది అప్పుడు? 2 0 జా 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఎక్స్ వాల్యూ ఏమైపోతుంది? 1 అయిపోతుంది. ఓకేనా? ఈ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అవే మన సెట్ అన్నమాట. ఓకేనా? ఇప్పుడు మనం 4th క్వశ్చన్ సెట్ రాయొచ్చా? సెట్ E ఈజ్ ఈక్వల్స్ టు ఏమేం వాల్యూస్ వచ్చినాయి? ఎక్స్ వాల్యూస్నే కదా మనం సెట్ రాయాల్సింది. 19 9 3 1 అంతే కదా, అవే రిపీట్ అవుతున్నాయి. సో నేను అదే రాస్తానన్నమాట. ఏమొస్తాయి? 19 9 3 1 ఇది మన సెట్. ఇవే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉన్నాయి. సో ఒకసారి రాస్తే సరిపోతుంది కాబట్టి ఇది మన సెట్. అర్థమైందా? అర్థమైతే మరి చిన్న హోంవర్క్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారా? ఇదే ఆ హోంవర్క్ క్వశ్చన్. ఓకేనా? నేను మీకు సెట్ బిల్డర్ ఫామ్ ఇచ్చి రోస్టర్ ఫామ్ ఆప్షన్స్లో చూస్ చేసుకోమన్నాను. సెట్ బిల్డర్ ఫామ్ ఏం చెప్తుంది అంటే x such that x is a 2-digit natural number అంట. such that sum of its digits is 7. ఓకే ఏదైనా 2-digit న్యాచురల్ నెంబర్ని తీసుకోండి. లైక్ 10 అనుకోండి. ఇప్పుడు 10లో ఉన్న ఎన్ని డిజిట్స్? 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఒకటి 1 ఇంకొకటి 0. సో ఈ 1 + 0 చేస్తే మనకి ఏమొస్తుంది? 1 వస్తుంది కదా. అలా ఏ 2 డిజిట్స్ని సమ్ చేస్తే మీకు 7 వస్తుందో ఆ డిజిట్స్ లిస్ట్ కావాలి నాకు. ఓకేనా? ఈ 4 ఆప్షన్స్లో ఆ లిస్ట్ ఏంటో చెక్ చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి. ఓకేనా? నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అది కరెక్ట్ ఆన్సరో కాదో అని. అలాగే మీకు డీటెయిల్డ్ సొల్యూషన్ కావాలి అంటే నేను షార్ట్స్లో పోస్ట్ చేస్తాను అండ్ ఆ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ క్వశ్చన్లో ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ డూ కామెంట్, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అలాగే అర్థమైతే అర్థమైందని కూడా కామెంట్ చేయండి, అది మాకు చాలా మంచిగా అనిపిస్తుంది. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.